వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ వారి మీద టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద గత కొద్ది రోజులుగా మీడియా సాక్షిగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. శనివారం పెళ్లకూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు బెన్ని కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై విమర్శలు వర్షం కురిపించారు. వయసును మరిచి ప్రవర్తించడం మంచిది కాదని, దళిత జాతిని ఉద్ధరించిన చరిత్ర నీకు లేదని, దాని అనుభవం స్వయాన నాకే ఉందని, మాట్లాడే ముందు నాలుకను అదుపులో ఉంచుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకి, మా టీడీపీ కార్యకర్తలకి భరోసా ముందుగా కల్పించాలి. సత్యనారాయణ రెడ్డి అటువంటి వ్యక్తి, అతను ఎవరు రోసనూరు మోహన్ అంట మా చైతన్య కృష్ణారెడ్డి గురించి ఏదేదో తప్పుడు వార్తలు ఇచ్చినాడు. చైతన్య కృష్ణారెడ్డి యజమెంటోడు అనేది మాకు తెలుసు. చెల్లకూరు అర్జున వాళ్ళలో గుడి కట్టుకోవాలనుకుంటే ముందుగా వచ్చి చెల్లకూరు అర్జున వాళ్ళు ₹1,00,000 ఇచ్చి గుడి కట్టుకోండి, నేనున్నాను, మీకు ఏం కావాలో చేస్తానన్నటువంటి వ్యక్తి చైతన్య కృష్ణారెడ్డి. అదే సత్యనారాయణ రెడ్డి కాడికి మేము తిరిగితే కాళ్ళు ఎరిగేటట్టు చెప్పులు ఎరిగేటట్టు తిరిగితే గుడి అయిపోయిన తర్వాత ₹1,00,000 కోసం మేము తిరిగితే అందరిని అడిగిన తర్వాత ₹1,00,000 ఇచ్చినాడు. చైతన్య కృష్ణారెడ్డిని గురించి అడిగే అర్హత, ఆ హోదా ఈ మోహన్ అనే వ్యక్తికి లేదు. మోహన్, నీకు మర్యాదగా చెప్తున్నాను, మా నాయకుల గురించి కానీ, మా రాకేష్ రెడ్డి గురించి కానీ, మా నెలవల సుబ్రహ్మణ్యం గురించి కానీ, మా గంగా ప్రసాద్ సార్ గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు. నీకు తెలుసో తెలియదో చెల్లకూరు పంచాయతీ గురించి నీకేమి తెలుసు? నువ్వు రోసనూరు పంచాయతీలో ఉన్నావు. చెల్లకూరు పంచాయతీలో పడే బాధలు మాకు తెలుసు. అదే మొన్నటికి మొన్న సంవత్సరం క్రితం ఏం చేశాడు సత్యనారాయణ రెడ్డి అంటే, ఒక డమ్మీ గవర్నమెంట్ చదువుతో వాటర్ ప్లాంట్ కట్టుకొని ఆ ప్లాంట్లో అది మాకు తెలియకనే ప్రజా సొమ్ము తీసుకొని దాన్ని దుర్యోగం చేసుకొని దాన్ని వాడుకొని మమ్మల్ని టీడీపీ కార్యకర్తలు నీళ్లు పట్టుకునే రాకూడదని దండోరా కొట్టించిన వ్యక్తి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు. కావాల్సింటే ప్రతి వీడియోలో ప్రతి క్లిప్లో ఉన్నాయి, చూసుకోండి. చెల్లకూరు పంచాయతీలో ఏ విధంగా మేము నరకం అనిపిస్తున్నామో మాకు తెలుసు. వాడెవడు మోహన్ అనేవాడు ఏ ఊరు వాడిది? వాడు మా పంచాయతీ గురించి ఏం తెలుసు? మా నాయకుల గురించి మాట్లాడే అర్హత వాడికి ఎట్టొస్తుంది? వాడు ఎవడు ఏ ప్రెస్ మీట్ పెట్టేదానికి వచ్చానని నేను సిద్ధంగా ఉన్నాను. మోహను, నువ్వు వచ్చేదానికి రా. ఏటవతల కై అంటావు, ఆ కై అంటావు, ఈ కై అంటావు, చైతన్య గురించి మాట్లాడతావు, లోకేష్ నాయుడు గురించి మాట్లాడతావు, రాకేష్ రెడ్డి గురించి మాట్లాడతావు. నువ్వు రా, నేను ఒక దళిత నాయకుడిగా వచ్చి మాట్లాడుతున్నా. ఈ ఊరు చెల్లకూరు పంచాయతీ, నేను కార్యకర్తని, టీడీపీ కార్యకర్తగా మాట్లాడుతున్నా. నీది ఏ ఊరు? రోసనూరు పంచాయతీ. అక్కడ 24 పంచాయతీలు అవతల నువ్వు రోసనూరు పంచాయతీలో ఉన్నావు. నీకు నా ఊరు గురించి ఏం తెలుసు? ఇక్కడ జరిగేది తెలుస్తాయి నాయన. నిన్ను మీ నాయకుడు వాడుకున్నాడో వదిలేసినాడు. రాష్ట్ర వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సత్యనారాయణ రెడ్డి ఈ చేసేటువంటి దుర్మార్గం పనులకి మేము ఈరోజు గట్టిగా ఆయనకి వార్నింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే నీ చరిత్ర, నేను 24 సంవత్సరాలు నీ దగ్గర ఒక దళితుడిగా నీ దగ్గర పనిచేశా. నువ్వు నన్ను ఎన్ని చిత్రహింసలకి చేశావో నాకు తెలుసు. అలాగే మా దళిత నాయకుడైన ఒకసారి కానీ గంగా ప్రసాద్ కానీ ఆయన కూడా ముసలివాళ్ళే. నువ్వు కుర్రాడు కాదు, పసివాడు, నువ్వు కూడా ముసలివాడివే. కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు నాలుకని కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడు. ముఖ్యంగా చెప్తున్నాను, ఈ మండలంలో ఏ దళితుడైనా సరే నువ్వు ఉద్ధరించినట్టు చరిత్ర చెప్పు. నీ చరిత్ర నాకు అన్ని విషయాలు తెలుసు. నువ్వు ఎక్కడ ఏమేం చేశావో, రైలు గుంటలు ఏ విధంగా పెట్టావో, కాళాసులో సీతారామరెడ్డి దగ్గర నువ్వు ఏ విధంగా చేశావో, నీకు జనార్దన్ ఇక్కడ ఒడ్డిపాలెం దగ్గర నీకు 20 ఎకరాలు భూమి ఎట్టొచ్చిందో ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి దయచేసి గతాలు తవ్వుకోబాక. నెక్స్ట్ ముఖ్యంగా నీకు చెప్పే సలహా ఏంటంటే, మా దళితుల్ని ఇంక నన్ను అవమానించకుండా, మాకు రాజ్యాంగం ఆర్టికల్ 20లో మాకు ఒక స్వతంత్రం వచ్చింది డాక్టర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ వల్ల. ఆయన పుణ్యంతో ఈరోజు రాజ్యాంగంలో నువ్వు ఈరోజు సొసైటీ చైర్మన్ అయినవు, జిల్లా కేంద్ర సహకార చైర్మన్ అయినవు, రాష్ట్ర కార్యదర్శి అయినవు. కానీ ఇవన్నీ మా డాక్టర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష. కాబట్టి దళితుల్ని తక్కువ చూడబాక, దయవుంచి చెప్తున్నాము. ఇలాంటి మాటలు, ఇతరుల్ని కించపరిచే మాటలు దయచేసి మానుకో. నాయుడుపేటలో కూడా నీ వల్ల మా దళిత సోదరుడైన దారా రాజేంద్ర మరియు
మైనారిటీ వేస్తే నువ్వు ఆ రోజు నేనుండ ప్రత్యక్ష సాక్షిని. అప్పుడు పోయి జనార్దన్ కంప్లైంట్ ఇచ్చావు. ఒక దళితుడికి స్వతంత్రము స్వేచ్ఛ లేదా? ఈ మండలంలో లేదా? రాజ్యాంగంలో రాయలేదా? దయచేసి ఇక నువ్వు ఇకనైనా మార్చుకో, వయసు మీరుతుంది కాబట్టి. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉన్నది, మా వ్యక్తుల్ని విమర్శించబాక, నీ పనులు ఉంటే నువ్వు పని చేసుకో.